తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో ఎంతోమంది ఎన్నో మాట్లాడారు. ఎన్నో మాట్లాడారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. నీ ముక్కు బాగాలేదు అనకూడు, నీ ముడి బాగాలేదు అనకూడు. గిదా మాట్లాడేది పద్ధతి. నువ్వు మందు తాగుతావు, నీకు తెలుసా? నువ్వు వచ్చి పోసినావా నాకు మందు? ఇప్పుడు నచ్చిన మందు కలిపినావా? నువ్వు మాట్లాడచ్చునా అట్లా? నీ సంస్కారం? నీ గురువులు నీకు ఈ సంస్కారం నేర్పినరా? ఇదేనా నీ సంస్కారం? ఇదే మాట్లాడేది? నాకు అర్థం కాదు. అందుకే కదా నీ మెడలు ఇరుకొడతాను. నేను ఎందుకన్నా నేను నీ ఫామ్ హౌస్కి వచ్చి దున్నుతా ఏంది? నేనేమైనా దొంగ పని చేసినా? దాని ఆ ఫామ్ హౌస్గా అడుగుపెట్టి 6 ముక్కలైతే నాకు ఒక అనుకుంటున్నామేమో. ఈ దేశంలో ఉండేటువంటి భూ సంస్కరణల ప్రకారం, చట్టాల ప్రకారం బాజాప్తా నాకు ఫామ్ ఉంది. నాకు వ్యవసాయదారు, నేను పుట్టిందే వ్యవసాయంలో. ఇట్స్ రైట్ రాయల్ ఫామ్ హౌస్ నాకు బాజాప్తా. నీలాకేం నేను గెస్ట్ హౌస్ కాదు, ఆడ నాకున్నది. అది వ్యవసాయ క్షేత్రం. అది ఫార్మర్ హౌస్, ఫామ్ హౌస్ కాదు అని లంగా మాటలు మాట్లాడతారు. ఫామ్ హౌస్ 1000 ఎకరాలు పోయింది నాది. ఈ రాష్ట్రం కోసం కట్టిన ప్రాజెక్టులలో మా అత్తగారులది పోయింది, మాది పోయింది. మా ఊళ్ళే మునిగిపోయినాయి. అప్పర్ మానేర్ ప్యాకెట్లు కావచ్చు, నిన్న మిడ్ మానేర్ ప్యాకెట్లు కావచ్చు. ఊళ్ళే మునిగిపోయినాయి. మాకు వారసత్వంలో వచ్చిన భూములు మునిగిపోతే మాకు అవకాశం ఉన్న కాడ కొనుక్కొని బాజాప్తా వ్యవసాయం చేసుకుంటున్నాము. మీరందరూ కూడా వచ్చినారు. నేను మిమ్మల్ని అందరినీ భోజనం పెట్టిన అక్కడ. నా ఫామ్ హౌస్ మీరు చూసిన విలేకరులందరూ నేను దాచిపెట్టుకున్నాను. అది మీరందరూ వచ్చి నా ఫామ్లో కూరగాయలు తీసుకున్నారు ఆ రోజు. నేను ఆహ్వానించి మిమ్మల్ని లంచ్కి రామని చెప్పి. నిజం కాదా? ఇది వాస్తవం కాదా? మీరు కూడా దయచేసి నేను ఏమంటే మరి ఎవరు ఏది చెప్తే అది రాసుడు కాదు. ఏం చేయాలా? రఫేల్ విమానాలు కూడా కమిషన్లు తీసుకోవాలి. వ్యవసాయం చేయకపోతే ఏం చేయాలి? మేము వ్యవసాయం చేసుకొని బతుకుతున్నాం. తప్పావా? అదేందో మేము తప్పు చేసినట్టు. ఆడ ఇల్లున్నది నాకు బాజప్తా. నాది ఇంకోటి ఏంటంటే చాలా బాజప్తా ఉన్న మేము బేజప్తా లేము. నేను ముఖ్యమంత్రిగా వండుకుంటూ ఒక జాగా అమ్ముకున్న సిద్దిపేటలో. ఇప్పుడు హరీష్ ఉండే ఇల్లు నేను కట్టుకుని ఎప్పుడో 25 ఏళ్ల కింద. ఆ ఇల్లును ఒక ఆయనకి ఇచ్చిన. ఆయన నాకు జాగా ఇచ్చిండు. రాజీవ్ రహదారి బైపాస్ రోడ్డుకు వచ్చింది. అప్పుడు దానికి వాల్యూ లేకుండే. ఈ మధ్యకాలంలో అమ్ముకుంటే నాకు 16-17 కోట్ల రూపాయలు వచ్చినాయి. వస్తే ఏం చేసింది తెలుసా? నేను ఇప్పుడు నేను ఏదైతే ఫామ్ ఉందో నాకు, అక్కడ ఫామ్లో నా ఇల్లు ఉందో, పాత ఇల్లు ఉలగొట్టి అక్కడ 2.5 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నా. మిగిలిన డబ్బుకు బాజాప్తా 3,70,00,000 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిన నేను. ఎస్, మేము దొంగ లెక్కల మీద బతకడం కాదు. బాజాప్తా బతుకుతాం మేము, బేజాప్తా బతకం. మాకు అక్కర లేదు దొంగ సొమ్ము. అందుకే మేము ఎవరికి భయపడం. నువ్వేం తాడాకు సప్పులు, నువ్వు నా అద్దులు నువ్వు నిర్ణయించడానికి నాకు అర్థం కాదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.